డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కు ఇన్ని పవర్స్ ఉంటాయా? డైరెక్ట్ గా ఒక పోర్టుకి వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పి మొత్తం మాఫియాని గడగడలాడించవచ్చునా? ఎవడైనా పుష్ప సినిమాలలోగా ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ కి వెళ్ళాలంటేనే నమస్తే, వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈ రోజు మన టాపిక్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయ్యింది కాబట్టి ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ను నా స్టైల్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీని నడపలేడు, విలీనం చేసేస్తాడు అన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని వాడుకొని వదిలేస్తారు అన్నాడు. కట్ చేస్తే 100% స్ట్రైక్ రేట్ తో రాష్ట్రంలోనే అతి బలవంతుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి 3 చెరువుల నీళ్లు తాగించి 100% స్ట్రైక్ రేట్ కొట్టి ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టరు, పంచాయతీ రాజు, పర్యావరణము, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి కీలక శాఖలను ఆయన చేతిలో పెట్టుకొని విమర్శకులు సైతం ముక్కున వేలేసుకునేలాగా తన పరిపాలన చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయన ఏం చేశాడు 6 నెలలుగా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ముందుగా ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కు ఇన్ని పవర్స్ ఉంటాయా? ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఏకంగా రాష్ట్ర హోం మంత్రినే ప్రశ్నించవచ్చునా? ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డైరెక్ట్ గా ఒక పోర్టుకి వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం మాఫియాని గడగడలాడించవచ్చునా? ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టరు కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీ ఎమ్మెల్యేలు ఏదైనా తప్పు చేస్తే మందలించే అధికారం కూడా ఉంటుందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కు ఇన్ని అధికారాలు ఉంటాయా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంత పవర్ఫుల్లా అని దేశంలోనే ఎప్పుడూ లేని విధంగా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమి చేయగలడు అనేది 6 నెలల్లోనే చేసి చూపించాడు. అందులో ప్రధానంగా 2 విషయాలు నేను మీకు ప్రస్తావిస్తాను. ఒకటి, సీజ్ ద షిప్ అని. సీజ్ ద షిప్ అని చెప్పగానే మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని రేషన్ మాఫియాకు సంబంధించినటువంటి మొత్తం మాఫియా డాన్లు గడగడలాడిపోవడము. ఇంకొకటి, వైఎస్ఆర్సీపీలో ప్రధానంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ సీజ్ ద షిప్ అని చెప్పిన తర్వాత ఆ పోర్టుకు సంబంధించినటువంటి కేసుల్లో ఇరుక్కొని మొత్తం వైఎస్ఆర్సీపీనే గడగడగడలాడుతుంది అంటే దానికి కారణం ఏకైక డైలాగ్, సీజ్ ద షిప్. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనుకుంటే తరతరాలుగా ఇదేదో సాంప్రదాయ వ్యాపారం అనుకున్నట్లు విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేసుకుంటున్న ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో మొత్తం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈ మొత్తం చైన్ ని సీజ్ ద షిప్ అనే మాటతో మొత్తం ఆ స్మగ్లింగ్ వ్యాపారాన్నే సీజ్ చేయగలిగాడు. ఇంకొకటి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనుకుంటే ఒక్క రోజులో ఢిల్లీకి వెళ్ళి 6 డజన్ మంత్రులను, కేంద్ర మంత్రులను కలవచ్చు, ప్రధానమంత్రిని కలవచ్చు, రాష్ట్రానికి కావలసినటువంటి నిధులను కూడా తెచ్చుకోవచ్చు అని కూడా ప్రూవ్ చేశాడు. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనుకుంటే సాక్షాత్తు హోం మంత్రిని ప్రశ్నిస్తే ఆ రోజు ఆయన ప్రశ్నించిన తరువాత ఆంధ్రప్రదేశ్ ను పట్టి పీడిస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా పెయిడ్ గ్యాంగ్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ రోజు నుంచి అరెస్టులు మొదలైతే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీలో డబ్బులు తీసుకొని ఆడవారిని, పిల్లలను, ప్రత్యర్థి పార్టీలను లేదా అధికారులను సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్నటువంటి, టార్చర్ పెడుతున్నటువంటి మొత్తం మాఫియాని ఒక్కటే ఒక్క ప్రశ్నతో మొత్తాన్ని అండర్ గ్రౌండ్ కి తరిమేశాడని చెప్పవచ్చు. ఈ విధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కేవలం 6 నెలల్లోనే తాను ఈ గవర్నమెంట్ లో ఎంత పవర్ఫుల్ వ్యక్తి అనేది చేసి చూపించాడు. 6 నెలలు మాత్రమే అయ్యింది, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఇంకా 4.5 సంవత్సరాల్లో ఏమి చేయబోతాడు అంటే వేచి చూడవలసిందే. ఈయన చేస్తున్నటువంటి పనులు చూసి ఆఖరికి ఇతర పార్టీ క్యాడర్ కూడా పర్వాలేదురా, ఏమో అనుకున్నాము, పవన్ కళ్యాణ్ పర్వాలేదు, ఏదో మంచి చేస్తున్నాడు, ఎవరో ఒక్కరు ఇలాంటి వాళ్ళు ఉంటే మంచిది కదా అని వాళ్ళ మనసులు కూడా దోచుకున్నాడు. ఇక పంచాయతీ రాజ్ మినిస్టర్ గా ఏమి చేశాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పంచాయతీలు, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అన్నాడు. కానీ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
పంచాయతీలను నిర్వీర్యం చేసి దాదాపు చంపేసే పరిస్థితి తీసుకొని వస్తే పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పంచాయతీ రాజ్ను తీసుకొని దానికి పునర్వైభవాన్ని తీసుకొచ్చేదానికి అడుగులు వేశాడు. వాస్తవంగా గత ప్రభుత్వంలో పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వము కేటాయించేటువంటి నిధులను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఖజానాలో వేసుకొని విచ్చలవిడిగా ఏవేవో పథకాలు తన ఓటు బ్యాంకు కోసము ఏవేవో పథకాలు సృష్టించుకొని నవరత్నాలు అని తన క్యాడర్ పేర్లు రాసుకొని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బటన్లు నొక్కుంటూ మొత్తం పంచాయతీ రాజ్ వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్ అవగానే పల్లె పండుగ అని పెట్టి చనిపోయినటువంటి పంచాయతీ రాజుకు పునర్జన్మను ప్రకటించిన వాడయ్యాడు. మాటలతోనే పరిమితం కాకుండా ఎన్డీఏ ప్రభుత్వంలో పంచాయతీలకు పూర్వవైభవం తీసుకొని వచ్చేలాగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 16,739 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేయగా నిధులు కేటాయింపులతో పంచాయతీల అభివృద్ధికి మార్గం సుగమం చేశాడు. గ్రామ సభలు పల్లె పండుగలతో అభివృద్ధి పథంలో పయనిస్తున్న గ్రామాలు నిర్వీర్యమైన పంచాయతీ వ్యవస్థకు జీవం పోసేలాగా ప్రభుత్వము ఆల్రెడీ చర్యలు చేపట్టింది. ఇదే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత రోడ్డు అనేది ఎలా ఉంటుందో తెలియనటువంటి తాండాలకు, రోడ్డు అనేది ఎలా ఉంటుందో తెలియనటువంటి గ్రామాలకు సైతము పంచాయతీ ద్వారా నిధులు కేటాయించి రోడ్లు వేయడము, సురక్షిత మంచినీరు అందించడము లాంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేపడుతూ ఔరా అనిపిస్తున్నాడు. కేవలం 6 నెలలు మాత్రమే అయింది, ఇంకా 4.5 సంవత్సరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకొని రాగలడని ప్రజల్లో నమ్మకాన్ని కల్పించగలిగాడు. ఇక గిరిజనుల విషయానికి వస్తే గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పరుగులు. గిరిజన గ్రామాలు అంటేనే స్వతంత్రం వచ్చిన తరువాత గిరిజన గ్రామాలను పట్టించుకునే నాదుడే లేకపోయాడు. గిరిజన గ్రామాలంటే కేవలము గంజాయి సాగు చేపించుకోవాలి, వాళ్ళను గంజాయి స్మగ్లర్లుగా మార్చి ఒక మైండ్ సెట్ ఉన్నటువంటి ఈ కాలంలో గిరిజన గ్రామాలను అభివృద్ధి చేసి గంజాయి సాగు చేయకుండా చేసి వాళ్లకు విద్య లేదా వైద్య సదుపాయాలు అందించాలి అంటే ముందుగా అక్కడ అభివృద్ధి జరగాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో గిరిజన గ్రామాల్లో సైతం పంచాయతీరాజ్ నిధులు ఉపయోగించి రోడ్లు వేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాడు. గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పరుగులు. మన్యం పార్వతీపురం జిల్లా సాలూరు నియోజకవర్గానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మక్కువ మండలం పనసభద్ర పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. బాగుజోల నుండి సిరివర వరకు 9.5 కోట్ల రూపాయల నిధులతో 9 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన. MGNREGA నిధుల నుంచి 20.11 కోట్లతో 22 కిలోమీటర్లు మరో 16 రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన. మొత్తంగా జిల్లాలో 36.71 కోట్లతో 39.32 కిలోమీటర్ల మేర 19 రోడ్ల నిర్మాణం చేపట్టి 55 గ్రామాల్లోని 3,722 మంది గిరిజనుల కష్టాలు తీరనున్నాయి. ఈ 6 నెలల్లోనే ఎవ్వరూ పర్యటించినటువంటి నక్సలైట్ ప్రభావం ఉన్నటువంటి మారుమూల తాండాలకెళ్లి గిరిజన గ్రామాల్లో పర్యటించి వాళ్ళ కష్టాలు స్వయంగా తెలుసుకొని పంచాయతీరాజ్ నిధులతో ముందుగా రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. మరో శాఖ పర్యావరణ శాఖ. పర్యావరణ శాఖకు సంబంధించి ఫ్యాక్టరీలకు సంబంధించి వెలువడుతున్నటువంటి ఈ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాని మీద ఉక్కుపాదం మోపి పర్యావరణ శాఖకు సంబంధించి ఆయన ఎంత బలంగా పనిచేస్తున్నాడు అనే దానికి ఒక్క ఉదాహరణ చెబుతాను. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి 2 ఫ్యాక్టరీలు దశాబ్దాలుగా గవర్నమెంట్లతో సంబంధం లేకుండా పొల్యూషన్ కు సంబంధించినటువంటి ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తుంగలో తొక్కి అడ్డగోలుగా ఫ్యాక్టరీలు నడుపుతుంటే ఈ 6 నెలల్లో పవన్ కళ్యాణ్ దాని మీద ఉక్కు పాదం మోపి గోదావరి జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక షాడో అని చెప్పుకోబడే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలనే మూయించగలిగినాడంటే ఎంత పవర్ఫుల్ గా ఈ పర్యావరణ శాఖను నిర్వర్తిస్తున్నారో మీరే ఊహించుకోండి. ఇక అటవీ శాఖ విషయానికి వస్తే ఎర్ర చందనం ఎవడైనా పుష్ప సినిమాలలోగా గొడ్డలి వీపు మీద వేసుకొని ఆ ఎర్ర చందనం స్మగ్లింగ్ కి
శేషాచలం అడవిలోకి వెళ్ళాలంటేనే ఉచ్చ పోసుకునేలాగా దాదాపు స్మగ్లర్లు మొత్తము స్మగ్లింగ్ మానేసి వేరే వ్యాపారాల వైపు వెళ్ళిపోవడము, ఒకవేళ ఎవరో ఒకరో ఇద్దరో చేస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ చెక్ పోస్టులలో స్ట్రాంగ్ గా కూంబింగ్ చేస్తూ ప్రతి వారంలో 2-3 సంఘటనలు ఎర్రచందనాన్ని పట్టుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం బార్డర్ ని దాటకుండా చాలా కట్టుదిట్టంగా ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ మీద కూడా ఉక్కుపాదం మోపాడు. కేవలం 6 నెలలు మాత్రమే అయ్యింది కాబట్టి ఈ ఎర్రచందనం అనేది రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంధనం లాంటిది. ఈ ఎర్రచందనం గట్టిగా పట్టుకుంటే రాయలసీమ ప్రాంతంలో బలంగా ఉన్నాము అని చెప్పుకోబడినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి మరో విధంగా కూడా చావు దెబ్బ మాత్రం తప్పదు. సో 6 నెలలే అయింది కాబట్టి ఇంకా 4 సంవత్సరాల 5 నెలల కాలం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎర్రచందనం మీద ఉక్కు పాదం మోపి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి రాయలసీమ రీజియన్ లో చావు దెబ్బ కొట్టడం కూడా పక్కా అనిపిస్తుంది. ఇదే కాకుండా తనకు కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాల దృష్ట్యా కేంద్రానికి వెళ్లి ఎప్పటికప్పుడు రాష్ట్రానికి కావలసిన నిధులు ఏ విధంగా తెచ్చుకుంటున్నాడో చూద్దాం. రాష్ట్ర భవిష్యత్తుకై కేంద్రంతో హస్తినలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక చర్చలు, ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారితో కీలక భేటీ, ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కర్ గారితో డిన్నరు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో రాష్ట్ర అభివృద్ధి పనులకై నిధుల కేటాయింపు అంశంపై చర్చలు చేయడము, దాని తర్వాత చాలా వరకు నిధులు కూడా వాళ్ళు రిలీజ్ చేయడం కూడా జరిగింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో రాష్ట్రానికి తిరుపతి పిఠాపురానికి ప్రత్యేక రైళ్ల సదుపాయంపై విజ్ఞప్తి. ఇక్కడ కేవలము మంత్రిగానే కాకుండా పిఠాపురానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా కూడా అక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాడు. ఇది ఆల్రెడీ గత వీడియోలో నేను ప్రస్తావించాను. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఏం చేశాడనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వీడియోలో నేను పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు 6 నెలలుగా ఎమ్మెల్యేగా ఏమి చేశాడు అని విపులంగా వివరించడం జరిగింది. జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారితో జల్ జీవన్ మిషన్ అమలుపై గత ప్రభుత్వ తప్పిదాలు, ఎన్డీఏ ప్రభుత్వ ప్రణాళికలు, నిధుల విడుదలపై చర్చించారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఎంజీఎన్ఆర్ఈజీఏ నిధులు 10 దినాల పెంపు అంశంపై కీలక భేటీ కూడా చేశారు. ఈ విధంగా కేంద్రంలో తనకున్నటువంటి సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కేంద్రానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి సమాచారం ఇస్తూ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులను తెచ్చుకోవడంలో కూడా ఈ 6 నెలల్లో పవన్ కళ్యాణ్ సఫలీకృతమే అయ్యాడని నాకు అనిపిస్తుంది. ఈ విధంగా రాజకీయాలకే పనికిరాడు అనుకున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్, పార్టీనే నడపలేడు అనుకున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు గారు వాడుకొని వదిలేస్తారనుకున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేను ప్రస్తావించింది కొన్ని మాత్రమే, కానీ తనకు కేటాయించినటువంటి శాఖల్లో ఇంతకు ముందు కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి పథంలో దూసుకుని వెళ్తూ తన చేతిలో ఉన్నటువంటి కీలక శాఖ అయినటువంటి పంచాయతీ రాజులో అవినీతికి తావు లేకుండా, లంచాలకు తావు లేకుండా ట్రాన్స్పరెంట్ గా తన విధి నిర్వహణలో చాలా చక్కగా ముందుకెళ్తున్నాడు. ఇప్పటి వరకు 6 నెలలు మాత్రమే అయ్యింది. ఇంకా 4 సంవత్సరాల 5 నెలల పరిపాలనా కాలం ఉంది కాబట్టి మరిన్ని అద్భుతాలు మనం పవన్ కళ్యాణ్ చేస్తాడు, మనం చూస్తాము. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.